ఇన్ని పోరాటాలు చేస్తున్నా కానీ POW సంధ్యకు మాత్రం ఫేస్బుక్లో వచ్చు డైరెక్ట్గా నేను మెసేజ్ చూశాను, అలాంటి అసభ్యకర మెసేజ్లు కూడా పెడుతున్నారు. ఏం చేశారు మీరు, ఏం నిద్రపోయారా, ఇక్కడ ఈ ఘటన జరిగితే ఆ ఘటన జరిగితే, దీంట్లో మళ్ళీ హిందుత్వాన్ని తీసుకొచ్చిన పరిస్థితి. నిజంగా నాకు తెలియక అడుగుతాను, POW సంధికి బీజేపీతో ఏమైనా ఇష్యూ ఉందా, లేకపోతే హిందుత్వ సంఘాలతో ఏమైనా ఇష్యూ ఉందా? మీరు కూడా ఎందుకు వాళ్ళు అదే విధంగా సంధిని టార్గెట్ చేస్తారు అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేను అత్యాచారం అంటే ఆదివాసీలో బస్తరు మన 2 రోజులు ఆదివాసీల సదస్సు జరిగింది. జరిగినప్పుడు బస్తరు మహిళలు మాట్లాడారు, సోనీశ్వరి వచ్చి మాట్లాడారు. మేము మాట్లాడాం. వాళ్ళు ఏమన్నారు, మాకు జీవితం అంటే 4 తెలుసు మా ఆదివాసీ మహిళలకి. ఒకటి జైలు, 2 అత్యాచారం, లేకపోతే చావు, లేకపోతే సరెండర్. ఈ 4 వాళ్ళకి తెలిసింది. అయితే చావు లేకపోతే సరెండరు ఇవే మా బతుకు, మాకు ఇంకేం లేదు అక్కడ అని చెప్పారు. అసలు ఇక అదంతా విని 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 నాకు బాధేసి, మీరు బంధువులతో పాటు పురుషాంగాలు పట్టుకుని మీద పడుతున్నారా? బస్తర్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య భారతం అంతా ఆదివాసీ మహిళలు అత్యాచార పర్వంగా మారాయని మాట్లాడాను. ఈ ఘటన వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఇవన్నీ మాట్లాడొద్దు. నేను అన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి బస్తర్ అడవుల్లో ఏం పని, అక్కడ బస్తర్ టైగర్స్ అని పేరు పెట్టుకున్న పోలీసులతో కలిసి మీరు చేస్తున్న అత్యాచారాలు ఏంటి? నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా, ఈ దేశంలో ఉన్న ప్రతి మీడియాని ఛాలెంజ్ చేస్తున్నా. బస్తర్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య భారతం, ఒరిస్సా, మల్కన్గిరి ఎక్కడికన్నా వెళ్ళండి. ఆదివాసీల మీద జరుగుతున్న అత్యాచారాలు జరుగుతున్నాయా లేదా వాళ్ళతో మాట్లాడండి, తెలుసుకోండి. అక్కడున్న మామూలు ప్రజలను అడగండి, చెప్తారా లేదా? అంత హింస, అంత దాడులు. అడవుల్లోకి వెళ్తే ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నారు వీళ్ళకి భయపడి. ఊర్లో పోలీసులు వస్తే అడవిలో కురుకుతారు, అక్కడ పట్టుకుని వీళ్ళు అన్నలు అని చెప్పి ఎన్కౌంటర్లు చేసి వాళ్ళకి డ్రెస్సులు వేస్తారు. పొలాల్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి అత్యాచారాలు చేస్తారు. ఎంతమంది మీద అత్యాచారాలు చేశారు నీకు తేల్చండి. రోజు జరుగుతున్న అత్యాచారాలు ఎవరు చేస్తున్నారు? పారామిలిటరీ దళాలు చేస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి ఉంటే అత్యాచారాలు అంటే అత్యాచారం ఆయుధంగా మార్చుకుంటుంది ఇక్కడ ఎవరు? భద్రతా సిబ్బంది, పోలీసులు, పారామిలిటరీ దళాలు, సైన్యం. అది కాశ్మీర్లో చూసాం, ఈశాన్య రాష్ట్రాల్లో చూసాం, ఇప్పుడు మొత్తం మధ్య భారతంలో చూస్తున్నాం. వీటికి జవాబు చెప్పండి అంటే బీజేపీ పాలకులకి, బీజేపీ పాలకులకు మద్దతుదారులకి, మత ఉన్మాదులకి, మత పిచ్చి వాళ్ళకి అది అభ్యంతరకరంగా కనిపిస్తుంది. అదొకటేనా? వాళ్ళకి మతం ఒకటే కనిపిస్తుంది, మాకు మతం లేదు. ఎవరి మీద అత్యాచారం? గుజరాత్లో గోద్రా మారణకాండలో జరిగిన అత్యాచారాలు మాట్లాడతాం. హిందువులు చేస్తే మాట్లాడొద్దా? ముస్లింలు చేసినా మాట్లాడతాం, హిందువులు చేసినా, క్రైస్తవులు చేసినా, జైనులు చేసినా, ఎవరు నేరం చేసినా మాట్లాడతాం. అట్టడుగు వర్గాలకి గొంతుగ్గా మేము ఉంటాం. ఇవాళ పోడు భూముల పోరాటంలో మన రాష్ట్రంలో అనేక గ్రామాల్లో పొడు భూముల ఆందోళనలో ఆడవాళ్ళ మీద దాడులు జరిగినాయి, వాటిని మాట్లాడాం. నర్సంపేట, గంగారం, మడగూడెం అడవుల్లో శ్రీనివాసరెడ్డి అనే ఫారెస్ట్ అధికారి, మేము ఎట్లా బతకాలి, పొడు భూములు లేకపోతే, పొడు భూములు మీ అయ్యగాని జాగిరా, వద్దు మీరు రావద్దు అని వీళ్ళు అంటారు. ఫారెస్ట్ అధికారులు పోలీసులతో కలిసి వెళ్ళి, ఇవి లేకపోతే మేము పొడి భూములు లేకపోతే మేము ఎట్లా బతకాలి అంటే శ్రీనివాసరెడ్డి అనే ఫారెస్ట్ రేంజర్ మాట్లాడతాడు, మీ ఆడోళ్ళని రూముల్లోకి పంపి బయట అర్ధగంట కాపలా ఉంటే బతుకుతారులే అని మాట్లాడతాడు. వాడికి ఎంత అహంకారం. సువర్చలారెడ్డి అని మహబాద్ ఫారెస్ట్ అధికారి మాట్లాడితే బాసాన్లు దోముకోండి, ఆదివాసీ మహిళలట బయ్యారం, వరంగల్ పోయి బాసన్లు, మహబాద్ అంటే ఎంతమంది పోయి ఎడబాసన దోతారు, వాళ్ళకి భాష అది బయటకు వచ్చి బతకడానికి. అడవిని నమ్ముకుని 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ వాళ్ళకి హక్కులు ఇస్తే అడవిని నమ్ముకున్న అడవి బిడ్డల్ని పట్టుకుని అంటు దోముకోమని ఒక అధికారి మాట్లాడుతుంది. రూముల్లోకి పంపి కాపలాగాడని ఒక ఫారెస్ట్ అధికారి మాట్లాడతారు. పోయి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఫైట్ చేసాం. ఆ ఆదివాసీ మహిళల పక్షాన నిలబడి ఛాలెంజ్ చేసాం, శ్రీనివాసరెడ్డి నీ కథ ఏంది అని, సువర్చలారెడ్డి నీ కథ ఏందని మాట్లాడినాం. ఇవన్నీ కూడా ఎవరికి కూడా నచ్చవు. మేము కూడా ఫండ్స్ తీసుకుని చెత్తా చెదారం అనుకుంటూ సన్మానాలు, సత్కారాలు, పదవులు తీసుకున్న బ్యాచ్ అయితే మేము అందరికీ యాక్సెప్టబుల్. కానీ ఎక్కడా రాజీ పడకుండా, ఎక్కడా తల వంచకుండా, ఎవడు తప్పు చేసినా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి అన్ని ప్రభుత్వాలు నాకు పదవులు ఆఫర్ చేసినాయండి, చంద్రబాబు నుంచి కేసీఆర్ వరకు. ఇప్పుడు ఇంకా రేవంత్ది ఏమో తెలియదు రేపొద్దున ఎలా ఉంటుందో. కానీ వీళ్ళు అందరూ పదవులు ఆఫర్ చేశారు. నిర్లక్ష్యం రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేసినందుకు
కేసులు ఆఫర్ చేశారు. 18 ఏళ్ళు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది, ఒక చట్టం కూడా చేయాల, ఒక హక్కు కూడా ఇలా. 1975 ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ కాబట్టి ఆమె ప్రకటించింది తప్ప ఆమె చట్టం చేసింది, ఆమె చట్టం చేయాల. కానీ మరి రాలేదు ఆ చట్టాలంటే మహిళా ఉద్యమాల పోరాటాలతోటే వచ్చాయి. మహిళా సంఘాల పోరాటంతో డివి యాక్ట్ అయినా, లైంగిక వేధింపుల నిరోధక చట్టమైనా, ఏ చట్టమైన రేప్ లాస్ కూడా మహిళా ఉద్యమాల పోరాటాలతోటి వచ్చాయి. కాబట్టి పాలకులు మామూలు అంటే ఆడవాళ్ల మీద కుటుంబ హింస చెయ్యొద్దు అన్న చట్టం కూడా తేలా, అత్యాచారాలు జరపొద్దు అన్న చట్టం కూడా తేలా, లైంగిక వేధింపులకి గురి చెయ్యొద్దు అన్న చట్టం కూడా తేలా. నిర్భయ అవుట్రేజ్ తో ఆ చట్టం వచ్చింది. నిర్భయ పోరాటంలో పెళ్లిబుకిన నిరసన, ప్రతి ఘటన తర్వాత పెళ్లిబుకిన నిరసనలతోటి చట్టాలు వచ్చాయి. కాబట్టి పోరాడకుండా దశాబ్దాల పోరాటాలతోటే ఏ మహిళా చట్టమైనా వచ్చింది. ఏ పాలకులు లేదంటారు చూడు, దయదలిచో కనకరించో ఇచ్చినవి చట్టాలు కాదు, ఆ చట్టాల అమలు కోసం కూడా పోరాటాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ అంటే నిర్భయ ఘటన జరిగినప్పుడు బీబీసీ నన్ను ఇంటర్వ్యూ చేస్తూ మీకు ఏం కావాలి అని అడిగింది. మాకు ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ కావాలి అన్న. ఒక నవ్వు నవ్వి లేదా ఇండియాలో లేదా అన్నాడు. ఒక రకంగా లేదు అన్న. 2013కి అంటే భారతదేశంలో సగభాగమైన మహిళలకి లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఎందుకు రాలేదు 2013 వరకు? నిర్భయ తర్వాత ఎందుకు వచ్చింది? జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులు తర్వాతే చట్టం ఎందుకు అట్లా వచ్చింది అంత ఎంతో ఆసరగా? కాబట్టి దశాబ్దాల పోరాటాలతో మాత్రమే మహిళలకు చట్టాలు వచ్చాయి. 2005లో మొదలు పెడితే 95లో మొదలు పెడితే 96లో లైంగిక వేధింపుల చట్టం 13లో వచ్చింది. కుటుంబ హింస నిరోధక చట్టం 2005లో వచ్చింది. ఇక ఉమెన్ రిజర్వేషన్ ఉంది, నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం ఇంకా రాలా. మొన్న బీజేపీ తూతూ మంత్రంగా దాన్ని ఆమోదించినట్టు నాటకం ఆడింది. 2029 నుంచి వస్తుందట. కాబట్టి ఎవడు పాలనలో ఉన్నా మహిళ కనీసం 1/3 రిజర్వేషన్లు కూడా అమలు చేయచేత కానీ పాలకులే ఎవడైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ. కాబట్టి మహిళలకు సమాన హక్కులు ఇవ్వడానికో, లేదా కుల మత జాతి లింగ వివక్షలను రద్దు చేసి సమానత్వం ఇవ్వడానికో, అంబేద్కర్ కలలు కన్న స్వరాజ్యాన్ని తీసుకురావడానికి, రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఏ పాలకులు సిద్ధంగా లేవు. అంతో ఈ హక్కులు SC/ST అట్రాసిటీ యాక్ట్ వచ్చినా, ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్స్ వచ్చినా అవి పోరాటాలతోటి వచ్చాయి. కాబట్టి పోరాటాల మీద విశ్వాసం నాకు పోలేదు. పోరాటాల పట్ల విశ్వాసం ఉంది. ఆ సిద్ధాంతాల పునాదిగా ఏర్పడిన మా ఆశయాల పట్ల కూడా మాకు నమ్మకం ఉంది. ఆచరణకు వచ్చి మా శక్తి ఉన్నంత వరకు చేస్తాం. మాతో మేము వ్యక్తిగతంగా వ్యక్తులుగా చేస్తున్న పోరాటాలు కావు, మేము సమూహాలుగా చేస్తున్నాం. ఆ సమూహాలు నిలబడినంత కాలం పోరాటాలు బతికే ఉంటాయి. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అన్నారు, ఆఖరి యుద్ధం అని అమిత్ షా పేరు పెట్టాడు. ఆఖరి యుద్ధం చేయగలుగుతారా? జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్న ఆదివాసులది ఆఖరి యుద్ధం కాదు. వాళ్ళు చెప్తున్నారు జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అంటున్నారు. కాబట్టి ఆఖరి యుద్ధం అని కలలు కంటున్నాడు అమిత్ షా. ఎవరి కోసం? అంబానీ ఆదానీలకి హామీ ఇస్తున్నాడు. కార్పొరేట్లకు హామీ ఇవ్వడానికి, అంబానీ ఆదానికి నమ్మకం కల్పించడానికి నేను ఆఖరి యుద్ధం మొదలు పెట్టా అన్నాడు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా రామ్జీ గోండు కొమరం భీములు మొదలుపెట్టిన పోరాటం హక్కులు సాధించిందే తప్ప ఈ రోజు ఆపరేషన్ కగారు కూడా ఆఖరి యుద్ధం కాదు. ఆదివాసీలు తలలు వంచరు, రాజీ పడరు, పోరాడతారు. కాబట్టే కదా వాళ్ళ కోసం గొంతు విప్పిన ఒక క్రిస్టియన్ ప్రీస్ట్ని చంపారు మీరు, స్టాన్ స్వామి. ఒక స్ట్రా అడిగితే ఇవ్వలేని ప్రభుత్వాలు హక్కుల గురించి మాట్లాడతాయా? ఈ మతస్థులు స్టాన్ స్వామికి ఎందుకు ఒక స్ట్రా ఇవ్వలేదని ప్రశ్నించండి. మా మీద ట్రోల్ చేసేవాళ్ళు. ఆయన ఏం చేశాడు? అంత పెద్ద ఎడ్యుకేటెడ్, ఎన్నో PhDలు ఉన్నాయి, ప్రపంచంలో అత్యంత విద్యావంతుడు, పేద మధ్య భారతంలో పేద ఆదివాసీలని వాళ్ళ హక్కులు మాట్లాడినందుకు అతను తీసుకుపోయారు. అమెరికన్ సిటిజన్ గా ఉన్న సుధా భరద్వాజ్ ఇక్కడ శంకర్ గుహాని యోగి ఆ పోరాటాలు స్టడీ చేయడానికి వచ్చి ఆదివాసీలు పడుతున్న కష్టాలు చూసి ఒక అడ్వకేట్ గా తన అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకుని తను భారత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది. నేను ఇండియాలో ఇంత చదువుకున్నా, ఇంత లా యూనివర్సిటీ ప్రొఫెసర్ని, అమెరికాలో నేను అమెరికాలో ప్రాక్టీస్ చేస్తా అంటే అనుమతి ఇచ్చింది భారత ప్రభుత్వం. వచ్చి ఆ ఆదివాసులతో పడి వాళ్ళ భూములు గుంజుకుంటుంటే 170 యాక్ట్ ఉంది, వాళ్ళకి హక్కు ఉంది, 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ వాళ్ళకి హక్కులు ఉన్నాయని ఆదివాసీల హక్కుల కోసం ఆమె పోరాడుతుంటే ఆమె తీసుకుపోయి జైల్లో వేశారు. మొన్న వచ్చింది అమ్మాయికి బెయిల్, ఆవిడికి, సుధా భరద్వాజ్ గారికి. ఆమె ఏం నేరం చేసిందని జైల్లో పెట్టారు. సిగ్గుపడాలి ఈ పాలకులకి. పేదవాళ్ళ కోసం, ఆదివాసీల కోసం పనిచేస్తున్న వాళ్ళని చంపడం, జైళ్లలో పెట్టడం, వాళ్ళ మా అందరి మీద ఉన్నాయనుకోండి కేసులు.
ప్రజల కోసం అంటే అట్టడుగు వర్గాలు, గొంతు లేని వాళ్ళు, పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలియని వాళ్ళు, కుంటల్లో నీళ్లు తాగితే విష జ్వరాలు వస్తాయని కూడా తెలియక విష జ్వరాలకి పిట్టల్లా రాలిపోతున్న జనం, వాళ్ళ కోసం పనిచేస్తున్న వాళ్ళ మీద మీ ప్రతాపం, వాళ్ళనా మీరు జైళ్లలో పెట్టేది, వాళ్ళ ఎన్కౌంటర్లలో చంపేది, వాళ్ళ మీద అత్యాచారాల పర్వం సాగించేది. ఇదా భారతం అంటే, ఇదే భద్రత అంటే, ఇదా పాలన అంటే? ఖచ్చితంగా ఇంత అన్యాయ అసమాన పాలన సాగినంత కాలం, ఈ నియంతృత్వ ఫ్యాసిజాన్ని కొనసాగించినంత కాలం, ఈ హక్కుల ఉల్లంఘన, హక్కుల హననం సాగినంత కాలం ఎందరో పనిచేస్తున్నారు. అందరిలో నేను ఒకదానిగా పనిచేస్తాను. మేడం, లాస్ట్ అండ్ ఫైనల్, అంటే మీరేమో ఆపరేషన్ కగార్ అంటున్నారు, దాంతోపాటు ఆదివాసీల మీద దాడులు చేస్తున్నారు అంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఒక గిరిజన మహిళను తీసుకెళ్లి ద్రౌపది ముర్మును మేము రాష్ట్రపతిని చేసాము, మేము ఒక సముచితమైన స్థానం ఇచ్చాము, మాకు అందరూ సమానమైనట్టు మాట్లాడుతున్నారు. అదేనండి, ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళు మాకు పదవి ఇస్తే న్యాయం, మాకు పదవి అయిపోతే అన్యాయం అని మాట్లాడినంత కాలం ఇలాంటి కళ్ళ నీరు తుడిచే పనులు చేస్తారు. ఒక ద్రౌపది ముర్ము ఈ దేశానికి ఒక ఆదివాసి మహిళ, ఆమె నికార్సైన ఆదివాసి మహిళ, ఆమె రాజకీయాలు ఏదైనా కావచ్చు, కానీ ఆ ఆదివాసి మహిళ రాష్ట్రపతిగా ఉంటే మధ్య భారతంలో రోజు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? రమ్మనుండి ఆదివాసి మహిళగా ఉన్న ముర్ము, ద్రౌపది ముర్మును వచ్చి మధ్య భారతం పర్యటించమనండి, బస్తర్ వెళ్ళమనమండి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య భారతం వెళ్ళి ఆ ఆడవాళ్ళ మాటలు వినమనండి, వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని చెప్పమనండి, వాళ్ళు నిజం మాట్లాడితే ఆమెను స్టాండ్ తీసుకోమనండి. ఇది నా సవాల్. అంటే నేనేమంటాను, ఒక రామ్నాథ్ కోవింద్, ఒక ద్రౌపది ముర్ము పదవులు అనుభవించినంత మాత్రాన ఈ దేశంలో ఒరిగింది ఏమీ లేదు. 18 ఏళ్ళు ఇందిరాగాంధీ ప్రధానమంత్రికి ఉంటే మహిళలకి ఎట్లా ఏమీ ఒరగలేదు, దీనివల్ల కూడా ఏమి ఒరిగేది లేదు. కాకపోతే వాళ్ళకి హక్కు ఉందా లేదా అంటే వాళ్ళకు ఉంది అని చెప్తాం అంతే. వాళ్ళు రాష్ట్రపతులు అవ్వాలి, వాళ్ళు ప్రధానమంత్రులు, ఎన్నాళ్ళు ఆధిపత్య కులాలు వర్గాలే ఈ పదవులు అనుభవిస్తాయి అన్న చోట వాళ్ళకు కూడా దక్కాలంటాను తప్ప వాళ్ళ పదవుల్లో ఉన్నంత మాత్రాన ఆ వర్గాలకు విముక్తి అనే భ్రమలు మాకు లేవు. ఓకే.